వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఒకవైపు దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం మీద అటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నుంచి ఆయన తీసుకొచ్చిన గణాంకాల వల్ల మొత్తం అందరూ కూడా దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తుంటే, ఇంకోవైపు జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అక్కడ పులివెందుల్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి. చాలా నిస్సిగ్గుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరఫున నిలబడినటువంటి అభ్యర్థి కోసం దొంగ ఓట్లు దగ్గరుండి మరి వేయిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ జమ్మలమడుగు నుండి ఆదినారాయణ రెడ్డి జనాలను తీసుకెళ్లి నల్లపురెడ్డిపల్లి పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు వేయిస్తున్న వాళ్ళలో కొంతమందిని గుర్తుపెట్టారు కూడా. ఒకతను మల్లికార్జున్ టీడీపీ రైతు రాష్ట్ర కార్యదర్శి, మరియు జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పొన్నతోట జమ్మలమడుగు. ఇంకో అతను పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కర్మలవారిపల్లి జమ్మలమడుగు, పాతకుంట శివారెడ్డి గూడెం చెరువు జమ్మలమడుగు, రాజన్న కలవటల జమ్మలమడుగు, రామచంద్రయ్య చిన్నదండ్లూరు జమ్మలమడుగు, కుళాయి కబళ దిన్నె జమ్మలమడుగు, రాజగోపాల్ భీమగుండం జమ్మలమడుగు, మర్రి ప్రకాశం నవాబ్పేట జమ్మలమడుగు, సన్నపురెడ్డి రామస్వామిరెడ్డి నవాబ్పేట జమ్మలమడుగు, ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి నవాబ్పేట జమ్మలమడుగు. వీళ్ళంతా కూడా దొంగ ఓట్లు వేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇది దగ్గరుండి మరి టీడీపీ నేత అది చేయించడం ఏంటి అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా పెద్ద చర్చ జరుగుతుంది.